నీకేం తక్కువ నువ్వు తలుచుకుంటే భరత్ కంటే అందగాడు డబ్బున్నవాడు నీకు దొరకడా అని. నాకు మంచి సంబంధం చూస్తానని చెప్పావు, కానీ నేను ఒప్పుకోలేదు. ఎందుకో తెలుసా? నాకు భరత్తో ఉన్నప్పుడున్న ఆ ఆనందం ప్రపంచంలో వేరే ఏ వ్యక్తితో ఉన్నా నాకు దక్కదు. అయినా భరత్ చనిపోయాడని నువ్వు డిసైడ్ అయిపోయావు కదా. నీ కళ్ల ముందే బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది. ఆ బ్లాస్టింగ్ లో ఎవరో శవాన్ని భరత్ శవం అనుకుని అంత్యక్రియలు కూడా చేసేశావు. తన కోసం కుమిలి కుమిలి ఏడ్చావు. కన్నీళ్లు ఇంకిపోయేంతగా కుమిలిపోయావు. మనసు రాయి చేసుకుని నీ బిడ్డ కోసం, నీ అత్తగారి కోసం బలవంతంగానైనా బతుకుని కొనసాగించాలి అనుకున్నావు. అలాగే ఉండిపోవచ్చు కదా. మళ్ళీ ఎందుకు చంద్రిక ఈ ప్రయత్నాలు? ఒకవేళ నీకు భరత్ అనేవాడు కనిపించుండకపోతే నువ్వేం చేసేదానివి? నా కర్మ ఇంతేనని సరిపెట్టుకునేదానివి కదా. ఇప్పుడు కూడా అదే చెయ్యి. దయచేసి భరత్కి మాత్రం నువ్వు అడ్డు రాకు. నీది ప్రేమ అనాలో పిచ్చి అనాలో నాకు అర్థం కావడం లేదు రుద్రాణి. నువ్వు ఏమైనా అనుకో చంద్రిక, భరత్ మీద నాకు పిచ్చి ప్రేమ, చచ్చేంత ప్రేమ. ఓకే, భరత్ గారి మీద నీకు అంత ప్రేమ ఉంది, నేను కాదనట్లేదు. కానీ నువ్వు ప్రేమించిన దాంట్లో కనీసం 1% అయినా భరత్ గారికి నీ మీద ప్రేమ ఉందా? లేదు. భరత్ గారికి నీ మీద రవ్వంత కూడా ప్రేమ లేదు. కేవలం నీ మీద జాలి. సొంత అన్నని పోగొట్టుకున్నావు, వదినని పోగొట్టుకున్నావు. నీ మేనలుడు నీ కళ్ల ముందే చనిపోయాడు. ఈ ప్రపంచంలో నీకంటూ ఎవరూ లేరని ఒక సాధారణమైన ఆడపిల్ల మీద ఒక మనిషికి ఉండే జాలి. ఆ జాలిని నువ్వు ప్రేమ అనుకుంటున్నావు. కానీ భరత్ గారు నన్ను ప్రేమించారు, నా చుట్టూ తిరిగారు, ప్రేమ ప్రేమ అంటూ నా వెంట పడ్డారు. నా మనసులో ఆయన మీద ప్రేమ కలిగేలా చేసుకున్నారు. ఈరోజు భరత్ గారిని నువ్వు ఎంత దూరం చేయాలని చూసినా మా ఇద్దరి ప్రేమ మమ్మల్ని కలుపుతూనే ఉంది. ఈరోజు నువ్వేదో ప్లాన్ చేస్తున్నావు, భరత్ గారిని నా కంటికి కనిపించినంత దూరంగా తీసుకువెళ్తున్నాను అని. అది నీ వల్ల కాదు రుద్రాణి. ఎందుకంటే ప్రేమ కంటే తాళి బంధమే చాలా గొప్పది. ఆ బంధాన్ని విడతీయటం ఎవరి వల్ల కాదు. ఇందాక నువ్వు అన్నావు కదా, నీ భర్త చనిపోయాడు అని నమ్మావు కదా, అలాగే ఉండిపోవచ్చు కదా అని. ఒకవేళ భరత్ గారి మనసులో నీ మీద నిజంగానే ప్రేమ ఉండి ఉంటే ఆయన ఇష్టపడ్డ నిన్ను ఆయనతోనే కలిపి దగ్గరుండి మరీ పెళ్లి చేసి నేను దూరంగా వెళ్ళిపోయేదాన్ని. కానీ ఆయన ఈ రోజుకి ఇంకా నన్నే ప్రేమిస్తున్నారు, తన బిడ్డని ప్రేమిస్తున్నారు. వాళ్ళ అమ్మ అంటే గౌరవంతో ఉన్నారు. ఆయన భరత్ గారు అని నమ్మకపోయినా మా పాపని చూస్తే ఆయన మనసులో ఎక్కడలేని ఆనందం కలుగుతోంది. ఆయన నాతో మాట్లాడుతూ ఉంటే ఆయన కళ్ళల్లో కనిపించే సంతోషాన్ని నేను గమనించాను. కానీ నువ్వెప్పుడైనా ఆయన మొహంలో నీ మీద స్వచ్ఛమైన ప్రేమ ఉండటం నువ్వు గమనించావా? లేదు. కేవలం నీ వైపు నుంచే ప్రేమ ఉంది తప్ప ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదు. నువ్వు మోసం చేసి ఆయన జీవితంలోకి రావాలి అనుకుంటున్నావు. కానీ ఈ రోజైతే నువ్వు మోసం చేసి ఆయన్ని నా నుంచి దూరం తీసుకువెళ్ళినా ఏదో ఒక రోజు ఆయనకి గతం గుర్తురాక మానదు. అలా వచ్చిన రోజు నిన్ను ఎంత అసహించుకుంటాడో ఒకసారి ఆలోచించు. మనసులో ప్రేమ అనేది లేకుండా ఒక మనిషి ఒంటి మీద చెయ్యి వేస్తేనే ఎంత జుగుప్సుగా ఉంటుందో నీకు ఇప్పుడు అర్థం కాదు. రేపొద్దున్న భరత్ గారికి నిజం తెలిసిన రోజు నిన్ను చూసి అసహించుకుంటాడు చూడు, ఆ రోజు నీకు తెలుస్తుంది రుద్రాణి. జస్ట్ షటప్ చంద్రిక. నువ్విలాంటి మాటలు ఎన్ని చెప్పినా సరే నేను మాత్రం భరత్ని వదిలిపెట్టేదే లేదు. తన భార్యగా నేను ఒక్కరోజు గడిపినా నాకంతే చాలు. నువ్వు చూస్తూ ఉండు, నీ కళ్ళ ముందే నేను భరత్ని తీసుకుని వెళ్ళిపోతాను. నువ్వు భరత్ గారిని తీసుకుని వెళ్ళిపోవాలి అంటే ముందు నన్ను దాటుకుని వెళ్ళాలి రుద్రాణి. అది గుర్తుంచుకో. అవసరమైతే నిన్ను శవంగా మారుస్తానే తప్ప భరత్ గారిని మాత్రం నీతో పంపించును. ఛాలెంజ్.
నేను ఇక్కడికి రావద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు? ముందు బయటికెళ్ళు. ప్లీజ్ భరత్ గారు, ఒక్కసారి నేను చెప్పేది వినండి. షడప్! నేను భరత్ని కాదు, విజయ్ని. నువ్వు మళ్ళీ నన్ను కన్ఫ్యూజ్ చేయాలని చూడకు. ముందు నువ్వు బయటికెళ్ళు. సార్, మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు మాత్రం భరత్, ఇది నిజం. నిజాల గురించి నువ్వే చెప్పాలి. నువ్వెంత నీతిపరుడువో ఆల్రెడీ నాకు తెలుసు కదా. అన్యాయంగా నన్ను రుద్రాణిని విడదీయాలని చూశావు. రుద్రానికి నీకు పెళ్లి కాకుండానే పెళ్లి అయింది అని అబద్ధాలు చెప్పావు. అవునండి, నేను అబద్ధం చెప్పిన మాట వాస్తవమే. నాకు రుద్రానికి పెళ్ళైందన్న మాట ఎంత అబద్ధమో, మీరు రుద్రానికి భర్త అనేది కూడా అంతే అబద్ధం. నేను రుద్రాణిని సొంతం చేసుకోవడం కోసం తన మెడలో తాళి కట్టానని అబద్ధం చెప్పి నేనిక్కడ చేరాను. అలాగే మిమ్మల్ని తన సొంతం చేసుకోవడం కోసం మీకు రుద్రానికి పెళ్ళైందని నాటకమాడి తను మీ జీవితంలో ఉండిపోయింది. సి మిస్టర్ విక్రమ్, ఇంకా నన్ను కన్విన్స్ చేయాలని చూడకు. నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో నాకు బాగా తెలుసు. నీ మాటలు నేను వినడానికి సిద్ధంగా లేను. మీరు నా మాటలు వినొద్దండి, కానీ మీరేంటో మీరు తెలుసుకోండి. మీరు భరత్ అనే నిజాన్ని గనక నమ్మగలిగితే అన్నీ మీకు తెలిసొస్తాయి. భరత్కి రుద్రాణి అంటే అస్సలు ఇష్టం లేదు. కానీ రుద్రాణి భరత్ని ఇష్టపడింది, అంటే మిమ్మల్ని ఇష్టపడింది. మిమ్మల్ని సొంతం చేసుకోవడం కోసం తను ఎన్నో డ్రామాలాడింది. చివరికి బాంబ్ బ్లాస్ట్లో మిమ్మల్ని తప్పించి ఎవరో శవాన్ని తీసుకొచ్చి చంద్రికకి అప్పగించింది. ప్లీజ్ స్టాప్ ఇట్. ఎన్నిసార్లు చెప్పిన కదే చెప్తావు? మీ కంటికి నేను అలా కనిపిస్తున్నాను? పిచ్చోడ్లా కనిపిస్తున్నానా? నేను భరత్ని కాదు, విజయ్ని అనే విషయాన్ని ఎవడో చెప్తే నమ్మటం కాదు. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి నా మీద నేను ఎంక్వైరీ చేయించుకున్నాను. ఆ రిపోర్ట్స్ ప్రకారం నేను విజయ్ని అని సాక్ష్యాధారాలతో సహా తేలిపోయింది. ఇంకా నువ్వు నన్ను కన్విన్స్ చేయాలని చూస్తున్నావా? ఇక నేను ఎవరు చెప్పినా వినను, నమ్మను. మీరు నమ్మిన ఆ రిపోర్ట్స్ తప్పు భరత్ గారు. మీరు ఎవరినైతే ఎంక్వైరీ చేయమని పంపించారో ఆ ఎస్ఐని రుద్రాన్ని బ్లాక్మెయిల్ చేసింది. తన ఫ్యామిలీని చంపేస్తానని బెదిరించి తను చెప్పినట్టుగా రిపోర్ట్ రాయించింది. కావాలంటే మీరు మళ్ళీ ఎంక్వైరీ మొదలు పెట్టండి. వాళ్లతో కాదు, మీ అంతట మీరు తెలుసుకోండి. మీరెవరో మీరు తెలుసుకోవడానికి నేను మీకు సాయం చేస్తాను. ఒకవేళ మీరు నిజంగా విజయాన్ని గనక తేలితే ఆ క్షణంలో మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణలు చెప్పి మీకు కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను. ఒక్కసారి నా మాట వినండి. చూడండి, నాకు రుద్రాన్ని దక్కకపోయినా పర్వాలేదు, కానీ మీరు మాత్రం చంద్రికకు అన్యాయం చేయొద్దు. చంద్రికకి మీరంటే ప్రాణం. చంద్రిక మీరు కట్టుకున్న భార్య. తను మీకోసం ఓ పోరాటం చేస్తుంది. మీరు తీసుకునే ఒక తప్పు నిర్ణయం వల్ల చంద్రికతో పాటు మీ కన్న బిడ్డ, మీ కన్న తల్లి ముగ్గురు అన్యాయం అయిపోతారు. నా మాట వినండి భరత్ గారు. రండి, మీకు నిజాలేంటో తెలియజేస్తాను.